గన్ను అందరికీ నమస్కారం. సంజీవ్ నా పేరు అశోక్. మొన్న 15వ తారీఖు మాట్లాడిన మాటలు చాలా తప్పుగా మాట్లాడినాను. ఇంకోసారి ఆర్టిజన్ చదవడానికి ఎవరు కూడా ఏమన్నాను. ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాను. నన్ను అందరూ కూడా నన్ను క్షమించగలని కోరుకుంటున్నాను. నా పేరు శివప్రసాద్. నేను బోధన్ డివిజన్ 1104 సెక్రటరీని. ఏదైతే 2 రోజుల క్రితం జరిగిన ఈ పరిణామము చాలా బాధాకరము. ఆర్టిజన్ సోదరులు కూడా 1104 యూనియన్ని నమ్ముకొని చాలామంది మా బోధన్ డివిజన్లో 1104 మెంబర్షిప్ పెట్టారు. అయితే ఎప్పుడైతే మీరు మేము అనే డిఫరెన్స్ వచ్చిందో దాన్ని బట్టి వీళ్ళకి కొంతమందికి కొన్ని దురాలోచనలతోటి వాళ్ళని ఆర్టిజన్ సోదరులను కానీ రెగ్యులర్ సోదరులను కానీ ఒకళ్ళు దూషించుకోవటం జరుగుతుంది. అటువంటిది మంచి పరిణామం కాదు. కాబట్టి ఆర్టిజన్లకి మరియు రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరికీ నేను ఒక విన్నపం చేస్తున్నాను. ఇప్పటి నుంచి మన బోధన్ డివిజన్ని ఆదర్శంగా పెట్టుకొని ఎవరి మీద కూడా ఎటువంటి కామెంట్లు చేసుకోవద్దు. అలాగే ఏదైతే అశోక్ జేఎల్ఎం ఆర్టిజన్ల గురించి పరుష పదజాలం వాడిండో దానికి ఈరోజు ఆర్టిజన్ జేఏసీ సోదరులతో కలిసి మేము కూడా మాట్లాడి అశోక్ తోటి ఈరోజు క్షమాపణలు కోరిపించాము. అతను ఫ్యూచర్లో అతను కానీ ఎవ్వరు కూడా మళ్ళీ ఇటువంటి రిపీట్ కాకుండా మేము ముందుండి చూస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. నేను బోధన్ జేఏసీ చైర్మన్. ఈరోజు మొన్న ఏదైతే 17వ తారీఖు జరిగిన పరిణామాలకు ఈరోజు బోధన్ డివిజన్ జేఏసీ తరఫున అలాగే ఇక్కడ బోధన్ డివిజన్లో ఉన్న 1104 పెద్దలతో ఈరోజు చర్చించి అశోక్ జేఎల్ఎంతో మాట్లాడడం జరిగింది. దానికి రాష్ట్ర ఆర్టిజన్లందరికీ క్షమాపణ కోరడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ఇలాంటి పరిణామాలు జరగకుండా జాగ్రత్త పడతానని జేఏసీకి మాట ఇవ్వడంతో జేఏసీ తరఫున ఆయనని క్షమాపణ కోరిన వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఎవ్వరు కూడా అశోక్కి సంబంధించిన మనుషులు కానీ ఆర్టిజన్లను కానీ ఈ రోజు నుంచి ఎవ్వరు కూడా వేధించవద్దు అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తున్నాం.